నాయక్ జాదునాథ్ సింగ్ 1947-1948 ఇండో పాకిస్తానీ యుద్ధంలో విరోచితంగా పోరాడినందుకు ఆయన మరణ అనంతరం భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర అవార్డును ప్రకటించారు. యుద్ధ సమయంలో శత్రుదేశాల సైనికులతో ప్రాణాలకు తెగించి వీరమరణం పొందిన భారతదేశ సైనికుల జాబితాలో నాయక్ జాదునాథ్ సింగ్ చోటు దక్కించుకున్నారు. ఆయన గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. నాయక్ జాదునాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని ఖజూరీ గ్రామంలో 1916 నవంబర్ 21న రాథోడ్ రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు. అతను బీర్బల్ సింగ్ రాథోడ్, జమునా కన్వర్ల 8వ సంతానంలో 3వవాడు. సింగ్ తన గ్రామంలోని స్థానిక పాఠశాలలలో 4వ సంవత్సరం వరకు చదివాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అతను విద్యను కొనసాగించలేకపోయాడు. అతను తన బాల్యంలో ఎక్కువ భాగం వ్యవసాయ పనులలో తన తండ్రికి సహాయం చేస్తూ గడిపాడు. సరదాకు నేర్చుకున్న కుస్తీ గ్రామంలో రెజ్లింగ్ ఛాంపియన్ అయ్యేలా చేసింది. నాయక్ జాదునాథ్ సింగ్ 1941లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరాడు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడాడు. అతను అప్పట్లో కొత్తగా స్థాపించిన భారత సైన్యంలో సభ్యుడిగా చేరి 1947 ఇండో పాకిస్తానీ యుద్ధంలో పాల్గొన్నాడు. సింగ్ 9 మంది ఫార్వర్డ్ సెక్షన్ పోస్టుకు నాయకత్వం వహించాడు. పాకిస్తానీ బలగాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని అధిగమించడానికి చేసిన 3 ప్రయత్నాలలో భాగంగా సింగ్ తన సైనికులను నడిపించాడు. రెండో దాడిలో అతని సైనికులు వీరమరణం పొందగా జాదునాథ్ సింగ్ గాయపడ్డాడు. 6న ఫిబ్రవరి 1948న నౌషాహ్రాకు ఉత్తరాన ఉన్న తైన్ దార్ వద్ద 3వ దాడిని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. స్టాండ్ గన్తో ముందుకు సాగుతున్న శత్రువుపై అత్యంత అద్భుతమైన ఒక చేతితో ఛార్జ్ చేశాడు. నాయక్ జాదునాథ్ సింగ్ తన 3వ ఛార్జ్లో అతని తల, ఛాతికి 2 బుల్లెట్లు తగలడంతో వీర మరణం చూశాడు. ఈ విధంగా ముందుకు సాగుతున్న శత్రువుపై ఒంటరిగా దాడులు చేస్తూ ఈ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అత్యున్నతమైన శౌర్యం, ఆత్మ బలిదానాన్ని ప్రదర్శించాడు. అలా చేయటం ద్వారా మొత్తం పికెట్ ను అత్యంత క్లిష్టమైన సమయంలో శత్రువు ఆక్రమించకుండా కాపాడాడు. యుద్ధ పోరాటంలో నాయక్ జాదునాథ్ సింగ్ వీరమరణం పొందడంతో పరమవీర చక్ర అవార్డును లభించింది. షాజహాన్పూర్లోని స్పోర్ట్స్ స్టేడియం మరియు ఒక చమురు ట్యాంకర్కు నాయక్ జాదునాథ్ సింగ్ పేరు పెట్టారు.